ఆమేన్. మనం గమనిస్తూ వస్తే గత క్లాసెస్‌లో మనము పాపము యొక్క తీవ్రత, పాపము దేవుడు ఎలా దాన్ని చూసాడో చూస్తూ వచ్చాము. తర్వాత మరి మనిషి యొక్క హెల్ప్‌లెస్‌నెస్‌ని చూస్తూ వచ్చాం. మానవుడు బలహీనుడిగా ఉన్నప్పుడు, ఇంకనూ పాపంలో ఉన్నప్పుడు తనకి నిజానికి దిక్కులేని స్థితిలో మనిషి ఒక అయోగ్యుడిగా, అభాగ్యుడిగా, హెల్ప్‌లెస్‌గా నిత్య నరకానికి వెళ్తూ ఉన్న ఆ పరిస్థితుల్లో దేవుడే ఈ యొక్క రక్షణ కార్యాన్ని ఆయన అపారమైన ప్రేమతో, కృపతో ఆయనే ఇనిషియేట్ చేయటాన్ని మనం చూస్తూ వచ్చాం. పాపం యొక్క స్వభావము, మరి పాపం యొక్క నిర్వచనము, ఆహ్, దాని యొక్క తీవ్రత, పర్యవసానాలు, ఏ విధంగా అది మరి మరణాన్ని కలుగ చేసింది, దేవుని నుంచి ఎలా దూరం చేసింది, మానవుడు ఏ విధంగా నైతికంగాను, మరి శారీరకంగాను మరి పతనమైపోయాడో, మరి అనేక అంశాలు మరి డీటెయిల్డ్‌గా మనము ఈ యొక్క మరి పాపం గురించి మనం చూసాం. అట్‌లీస్ట్ మనము 4 క్లాసెస్‌లో డీటెయిల్డ్‌గా మనం చూడటం జరిగింది. దాన్ని మరి ఎవరైతే ఇంతకుముందు వినలేదో అది యూట్యూబ్‌లో అవి అప్‌లోడ్ చేయబడి ఉన్నాయి. దాన్ని మరలా మీరు ఒకసారి వెళ్ళొచ్చు. సో, రక్షణ ఎందుకు ఇంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలంటే, దేని నుంచి ఆయన రక్షించాడో, ఆ యొక్క తీవ్రత ఎంత భయంకరమైన శాపము నుంచి, మరణము నుంచి, ఆ రోగము నుంచి, ఆత్మీయ పతనము నుంచి, అంటే ఎంత వర్స్ట్ కండిషన్ నుంచి దేవుడు మనల్ని పైకి లేపాడో అది అర్థమైతే తప్ప, మనము ఈ రక్షణను నిజంగా మనము ఏమంటాం గౌరవించలేం. అందుకే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎట్లా? ఎలా తప్పించుకుంటారు? బైబిల్ చాలా క్లియర్‌గా చెప్తుంది. దిస్ ఈస్ సో గ్రేట్ సాల్వేషన్ అనేసి. ఎందుకు అంత గొప్ప రక్షణ అయింది? ఈ రక్షణలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు కూడా వాళ్ళే స్వయంగా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వటం మనం చూసాం. వారి యొక్క ప్రత్యేకంగా ఒక్కొక్కరి యొక్క పాత్రని మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. చూస్తూ వస్తున్నాం. ఇందులో పూర్తిగా దేవుని ద్వారా ఆరంభమైంది. మనుష్యుడు పుట్టక మునుపే, భూమి పునాదులు వేయబడక మునుపే, అనాదిలోనే గొర్రెపిల్ల వధించబడినట్లుగా మనం చూసాం ప్రకటన గ్రంథంలో. అనాదిలోనే వెన్ నథింగ్ వాస్ దేర్, వెన్ ఓన్లీ గాడ్ వాస్ ఎగ్జిస్టింగ్, గాడ్ హ్యాడ్ a plan, and God had a solution, okay, for man's sin. రక్షణ కొరకు ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. తన కుమారుణ్ణి వధించాలి, యేసుక్రీస్తు వారి యొక్క మరణం తప్పదు అన్నట్లుగా అనాదిలోనే ఆయన ఒక ప్రణాళికని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. ఓకే. మరి ఈ యొక్క రక్షణ యొక్క అంతిమ ఉద్దేశము ఏంటంటే, మనం అనుకున్నట్టుగా మనుషులు రక్షించబడాలి, నరకం నుంచి తప్పించబడాలి అని కాదు. ఓకే. నేను అలా చెప్తే మీకు ఆశ్చర్యం కలగవచ్చు. దట్ ఈస్ సెకండరీ. అల్టిమేట్‌గా దేవుని కృపా మహిమకు కీర్తి కలగాలని, దేవునికి మహిమ రావటం కోసం నేనెందుకు చైనాలో సువార్త ప్రకటించాలి? నేనెందుకు సువార్త లేని ప్రాంతాల్లో ఎందుకు సువార్త ప్రకటించాలి అంటే, ఈవెన్ అక్కడ కూడా నా ప్రభువుకి మహిమ రావాలి. అక్కడ దేవునికి మహిమ ఆయన పొందుకోవాలి. వీరి ద్వారా దేవుని కృతజ్ఞతలు తెలియపరచబడాలి. మన జీవితంలో ప్రతి ఘట్టంలో, నా ప్రాణ, ఆత్మ, శరీరంలో ప్రతి అడుగడుగున నేను నా ప్రభువుకి మహిమను తేవటానికి మాత్రమే నేను బ్రతికి ఉన్నాను. our ultimate goal, our ultimate purpose is to glorify, to ఏమంటాము, టు ఫుల్ఫిల్ హిస్ పర్పసెస్ ఇన్ అవర్ లైఫ్స్. మన ఓన్ పర్పసెస్, ఓన్ ప్లెజర్స్ కోసం కాదు మనల్ని ఆయన తయారు చేసింది, రక్షించింది అని మనము అర్థం చేసుకుంటూ వచ్చాం. తర్వాత రక్షణ ఆవశ్యకత గురించి కూడా మనం చూసాం. ఏంటంటే, ఆహ్, ఒక వ్యక్తి రక్షించబడకపోతే అయ్యో! అది చాలా భయంకరమైన పరిస్థితి. అది నిత్య మరణము, నిత్య నరకము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవుని యొక్క నీతి, దేవుని యొక్క న్యాయం ప్రకారము దేవుడు మానవునికి తీర్పు తీర్చక తప్పదు. ఆయన న్యాయమైన తీర్పు ప్రకారము మరి ఎవరి పాపములు క్షమించబడలేదో, ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించలేదో మరి వారు ఆ యొక్క నిత్య నరకానికి, అగ్నిగుండానికి వెళ్ళాలి. అదే ఈ రక్షణ ఒక వ్యక్తికి పొందుకున్నట్లయితే అతడు
నిరంతరము దేవునితో నిత్య జీవంలో మరి అతను బ్రతకగలడు. అందుకే రక్షణ యొక్క నిర్వచనాన్ని కూడా మనం చూసాం. ఒక అయోగ్యుడైన, ఒక అభాగ్యుడైన మానవుడు నిస్సహాయ స్థితిలో తనను తాను రక్షించుకోలేని ఒక పాపపు మరణపు స్థితిలో, ఓకే, మానసికంగాను ఆత్మీయంగాను కరప్ట్ అయిపోయి పతనమైపోయిన స్థితిలో, ఏమాత్రము నిరీక్షణ లేని పరిస్థితుల్లో, ఒక ఊబిలో దిగిపోతున్న ఒక మానవుని వల్లే ఉన్నప్పుడు, దేవుడు తన అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి మానవుణ్ణి ఆయన జ్ఞాపకం చేసుకొని తానే స్వయంగా ఈ యొక్క మరి ఏమంటాము, ఉచిత కృప ద్వారా తన కృపా మహిమైశ్వర్యమును మానవునికి ఆ యొక్క భాగ్యమును అనుభవించటానికి, తన జీవమును, తన మహిమను, తన సింహాసనమును, ఓకే, తన యొక్క క్యారెక్టర్ని మానవునికి ఇవ్వటానికి తన సొంత కుమారుని ఈ లోకానికి పంపి ఈ రక్షణ కార్యాన్ని ఆయన చేసినట్లుగా, మనల్ని ఆ యొక్క మరణము నుంచి జీవమునికి దాటింప చేసినట్లుగా మనము కొన్ని పదాల్లో ఈ యొక్క రక్షణ యొక్క ఏమంటాం నిర్వచనాన్ని, ఆవశ్యకతను మనము అర్థం చేసుకోవచ్చు. సో ఇంకా మనం చూస్తే ఇందులో తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ఎలాగా ఇన్వాల్వ్ అయ్యారు అనేది మనం చూస్తూ వచ్చాం కదా. తండ్రి యొక్క పాత్ర ఏంటి? ఎలక్షన్ అని చూసాం. తండ్రి తను మరి ఎవరు రక్షించబడాలి, ఎవరు మరి ఈ యొక్క గొప్ప రక్షణలోకి రావాలి అనేది ఎవరి చాయిస్ అంటే ఇది తండ్రి యొక్క నిర్ణయం అని కూడా మనం చూస్తూ వచ్చాం. తండ్రి ఆకర్షించనిదే ఎవరు ఆయన కుమారుని ఎద్దుకు రాలేరు అని చూసాం. ఓకే, ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం నేర్చుకున్నవే. నేను ఐఎమ్ జస్ట్ రికలెక్టింగ్. అవి చాలా ఇంపార్టెంట్ కనుక నేను మరలా గుర్తు చేస్తూ ఉన్నాను. తండ్రి కుమారుణ్ణి ఎవరికి బయలుపరచను ఉద్దేశిస్తాడో వారు తప్ప, అలాగే కుమారుడు తండ్రిని ఎవరికి బయలుపరచాలని నిర్ణయిస్తాడో వారు తప్ప దేవుణ్ణి ఎవరు ఎరగలేరు అని మనం వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సో ఈరోజు మనం రక్షించబడ్డాము, ఈరోజు స్క్రీన్ మీద మనం కనపడుతున్నాము అంటే నేను అంటాను, ఇది దేవుని యొక్క అనాది కాల ఉచిత కృప. ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం ప్రియులారా. వి మస్ట్ బి ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. నేను యాకోబుని ప్రేమించి తిని, యాకోబు నీతిమంతుడని, మంచివాడని కాదు, వారు మంచి చెడ్డల పని ఏమీ చెయ్యక మునిపే, వారు పుట్టక మునిపే దేవుడు యాకోబుని ఆయన ప్రేమించాడు అని బైబిల్ సెలవిస్తా ఉంది. అందులో భాగంగానే మనము రక్షించబడ్డాము. కుమారుడు ఈ యొక్క విమోచన కార్యాన్ని చేశాడు, రక్షణ కార్యాన్ని ఆయన ఎగ్జిక్యూట్ చేసినట్లుగా మనం చూసాం. కుమారుని యొక్క పాత్ర, రెడెంప్షన్ అనేది ఆయన ద్వారా మనకు వచ్చింది. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సీల్ చేసినట్లుగా ఇదంతా ఎఫెసీ 1 అధ్యాయము 4 నుంచి 14 వరకు మనం చూస్తే వీళ్ళ ముగ్గురు యొక్క పాత్రని మనం చూసాం. తండ్రి అనాదిలో భూమి పునాదులు వేయబడక మునిపే మనల్ని ఆయన ఏర్పాటు చేసుకోవడం తన కుమారునిలో ప్రేమను బట్టి. రెండోది యేసుక్రీస్తు వారి యొక్క రిడెంప్టివ్ వర్క్ ద్వారా, ఆయన విమోచనము ద్వారా తన రక్తమును చిందించి ఆయన మనల్ని విమోచిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు ఎఫెసీ 1:13-14 ప్రకారము ఆయన మనల్ని సీల్ చేశాడు. ద సీలింగ్ వర్క్ అంటాం, ముద్రించాడు. అంటే ఒక సెక్యూరిటీ అన్నమాట. ఒక కవర్లో కదా, ఆ కాలంలో రాజు ముద్ర వేసేవాళ్ళు. ఒక ఇంపార్టెంట్ న్యూస్ని వాళ్ళు కవర్లో పెట్టి లక్కతో దాన్ని అంటించి కాల్చి లక్కన పెట్టి సీల్ చేసేవాళ్ళు. అంటే చాలా హై సెక్యూరిటీ అన్నట్టు. వీఆర్ సో మచ్ ప్రిజర్వ్డ్, సెక్యూర్డ్ విత్ ద హోలీ స్పిరిట్, ఇన్ ద హోలీ స్పిరిట్ అని మనం అర్థం చేసుకోవచ్చు. మనము తండ్రి మరి ఎవరెవరిని ఎంపిక చేసుకున్నాడో వాళ్ళందరూ కూడా మనము ఖచ్చితమైన వ్యక్తులను ఆయన ఎంపిక చేసుకున్నట్టుగా మనం అనేక వాక్య భాగం నుంచి పోయిన వారం మనం క్లియర్గా చూసాం. అలాగే కుమారుని యొక్క రక్షణ కార్యము యొక్క నెరవేర్పును కూడా మనం చూస్తూ వచ్చాము. అందులో కుమారుడు ఏమి అకంప్లిష్ చేశారు, అందులో మొట్టమొదటిగా ఆయన మన పక్షమున ఒక సబ్స్టిట్యూట్గా వచ్చాడు. చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. దేవుడు అప్పనంగా, ఓకే, లేకపోతే ఊరికిని అందరినీ క్షమించలేడు. ఎందుకంటే ఆయన నీతి, ఆయన న్యాయము అనే ఒక అంశమును బట్టి, ఆ యొక్క విభాగమును బట్టి, ఆయన ఆ క్యారెక్టర్ను బట్టి ఆయన జడ్జ్ చేయక తప్పదు, పాపమును శిక్షించక తప్పదు.
సో అయితే ఇక్కడ ఆయన ఏమంటాము, ప్రణాళిక ఎలా ఉంది అంటే, మనకి బదులుగా తన కుమారుని మీద ఆ శిక్షను తీసుకొని వచ్చాడు. నీకు నాకు బదులుగా తన కుమారుణ్ణి పెట్టి ఆయన ఆయన మనల్ని రీప్లేస్ చేసినట్టుగా, సబ్స్టిట్యూట్, ప్రత్యామ్నాయం అంటాం తెలుగులో. క్రీస్తు మనకి ప్రత్యామ్నాయంగా సిలువలో మరణించాడు. అంటే లిటరల్‌గా చెప్పాలంటే, హీ డైడ్ అవర్ డెత్. హీ టుక్ అవర్ పొజిషన్. అక్కడ నీవు నేను అలా ఉండాల్సింది. ఆ ముళ్ళ కిరీటం నీకు నాకు పెట్టాల్సింది. ఆయన ముఖం మీద పడిన యొక్క ఉమ్ము నీ మీద నా మీద పడాల్సింది. వీఆర్ వర్ది ఆఫ్ దాట్. వీఆర్ ఓపెన్ టు దట్ షేమ్ అనమాట. మనల్ని స్ట్రిప్ ఆఫ్ చేయాలి అట్లా యాక్చువల్గా. అర్థమవుతుందా? మనల్ని పొడవాలి. మనకి ఆ వీపు మీద దెబ్బలు తగలాలి. తండ్రి నుంచి మనము వేరుపరచబడాలి. లిటరల్‌గా హీ డైడ్ అవర్ డెత్. అర్థమవుతుందా? ఏ పాపం ద్వారా నేను నశించిపోతున్నానో, ఏ పాపం ద్వారా దేవునికి నేను దూరం అయ్యానో, ఆ పాపమును శిక్షించటానికి, ఆయనకి పాపమును పెట్టి శిక్షించడానికి ఒక ఆబ్జెక్ట్ కావాలి. అందుకే రోమా 8లో మనం చూస్తాం 3, 4 వచనాల్లో, తన కుమారుణ్ణి పాప శరీరాకారములో పంపి, తన కుమారుని మీద ఈ పాపమును మోపి, ఆ పాపమును శిక్షించాడనమాట. పాపములు అంటే మానవాళి పాపం అంతా కూడా కాన్సంట్రేట్ చేసి, మీరు ఆక్సిజన్ మనకి వాయు రూపంలో ఉంటుంది. ఆక్సిజన్‌ని మనము సోలిడిఫై చేసి ఒక సాలిడ్ రూపంలో కూడా తీసుకొచ్చి ఒక చోట ఎలాగైతే చేయగలుగుతామో, మానవాళి పాపం మొత్తాన్ని కూడా ఒక బాడీ లాగా ఒక రూపాన్ని తీసుకొచ్చి యేసుక్రీస్తు మీద మోపి దాన్ని తండ్రి శిక్షించాడు. పాపపు ముళ్ళు విరిచాడు. సో అది యేసుప్రభువారు మన పక్షమున సబ్స్టిట్యూట్‌గా ఉండి చేసిన కార్యం. యెషయా గ్రంథము ఈ విషయాన్ని స్పష్టంగా రాయబడుతుంది. 53వ అధ్యాయం 6వ వచనం ఒక్కసారి క్లియర్‌గా చూద్దాం. యెషయా గ్రంథం 53, 4 నుంచి మరలా ఒక్కసారి ఇంపార్టెంట్ స్క్రిప్చర్స్ కనుక ఒకసారి రివైజ్ చేద్దాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. అతడు మన రోగములను భరించెను. మన వ్యసనములను వహించెను. మన వ్యసనములను ఆయన వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలు అతని మీద పడ్డాయి. అతను గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. అతడు దౌర్జన్యం నొందెను. 12 కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలైనగా మరణము నొందునట్లు ప్రాణమును ధారపోసెను. అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు, అనేకుల పాపం తన పాపం కాదు, భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనం చేసెను. మోరోవర్ ఏం చేశాడు ఆయన? మన పక్షమున ఆయన విజ్ఞాపన చేశాడు. వాట్ ఇస్ సబ్స్టిట్యూట్? అసలు కెన్ యూ ఇమాజిన్ దాట్? నో బడీ కెన్ ఆన్సర్ దిస్. నేను లాస్ట్ టైం ఆల్రెడీ చెప్పాను. ఒక బ్రదర్తో నేను ఒక జ్యూవిష్ బ్రదర్తో ఆర్గ్యూ చేస్తున్నప్పుడు, ఈ యొక్క వాక్య భాగం నేను తీసుకొచ్చినప్పుడు, హీ హ్యాడ్ నో ఆన్సర్. హీ హ్యాడ్ టు షట్ హిస్ మౌత్. యెషయా 53వ అధ్యాయము అంత పవర్ఫుల్ అనమాట. క్రైస్ట్ యొక్క మేనిఫెస్టేషన్, రక్షకుడు ఏ విధంగా మన పక్షాన మరణించాడు ఒక సబ్స్టిట్యూట్గా అనేసి. ఇంకొక వచనం న్యూ టెస్ట్మెంట్ నుంచి కూడా చూద్దాం. 2 కొరింథీ 5వ అధ్యాయం 14వ వచనం కూడా ఒకసారి చూద్దాం. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేయుచున్నది. ఏలనగా అందరి కొరకు ఒకడు మృతి నొందెను కనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెనని నిశ్చయించుచున్నాము. అందరి కొరకు ఒక్క వ్యక్తి మరణించటం, ఒక్క వ్యక్తి యొక్క అవిధేయత ద్వారా ఎలాగో పాపము మరణం వచ్చిందో,
ఒక్క వ్యక్తి యొక్క విధేయత ద్వారా మరలా మనందరికీ కూడా జీవమును, ఓకే, నీతియు మనకి ఆపాదించబడ్డాయి అని ఇంకా నెంబర్ ఆఫ్ స్క్రిప్చర్స్ చూడవచ్చు. హీ బికేమ్ కర్స్, మన పక్షమున మన శాపమును ఆయన వహించుకొని శాపగ్రస్తుడిగా మారి మనల్ని ఆశీర్వదించడానికి, అంటే హీ బికేమ్ ఎ సబ్స్టిట్యూట్ అన్నది మనం చూసాం ఆల్రెడీ. మనకి మారుగా, ఓకే, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ఆ స్క్రిప్చర్స్ మీరు మరలా ఒకసారి యూ కెన్ గో త్రూ దాట్. అండ్ ద సెకండ్ వన్ ఈస్ ద రిడెంప్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ విషయాలు కనుక నేను మరలా రివైజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, మన హార్ట్స్లో, మైండ్స్లో ఇవి ఎస్టాబ్లిష్ అవ్వాలి పిల్లలు. మళ్ళా నేను గుర్తు చేస్తూ ఉన్నాను, ఎందుకు మనము ఇవి నేర్చుకోవాలి, ఎందుకు మనం తెలుసుకోవాలి. తెలిసినా కానీ మరలా ఎందుకు వినాలి అంటే, అది మన హృదయాలను రగిలిస్తుంది. దేవుడు చేసిన ఈ గొప్ప ప్రేమ కార్యం ఇది, రక్షణ కార్యం ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో, మనకు అది అర్థమవుతుందో, మన మైండ్కి, మన హార్ట్లో అది వెలిగింపు వస్తుందో, ఏమవుతుందో తెలుసా? మన హార్ట్స్ ఆర్ ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్. ప్రభు పట్ల మనకి ఒక కృతజ్ఞత, ఆరాధన భావం పెరుగుతుంది. దట్ లీడ్స్ అస్ టు ఒబీడియన్స్. మనం హంబుల్ అవుతాం ఆటోమేటిక్గా. ప్రభు యొక్క ప్రేమను చూచిన వ్యక్తి సిలువ దగ్గర ఎవరైనా హంబుల్ అవ్వాల్సిందే. ఎటువంటి వాడైనా సిలువ దగ్గర రాగాలని సాగిలపడవలసిందే. అది యేసు ప్రభు యొక్క కార్యం అండి, ఆయన ప్రేమ కార్యం అది. సో ఇది విధేయతలోనికి మనం నడిపిస్తుంది. అందుకే దీని గురించి మనం ఎంతైనా వినొచ్చు, ఎంతైనా నేర్చుకోవచ్చు. ఎన్నిసార్లు విన్నా మనం వినాల్సిందే. కేవలము బోధించడానికో, నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడానికో, లేకపోతే పెద్ద ఎగ్జిబిషన్స్ ఎక్కువ, ఇది మనం ఎప్పుడు కూడా మనము వాక్యం వినొద్దు దయచేసి. ఓకేనండి. సో ఏంటి ఇక్కడ విమోచనం, రిడెంప్షన్ అన్న పదము గ్రీక్ వర్డ్ అగోరా అన్న దాని నుంచి మనం తీసుకున్నాము. సంతలు అంటే ఒక మార్కెట్ సంబంధించిన పదజాలం నుంచి ఈ పదం తీసుకోవడం జరిగింది. అగోరాజో అనే పదం అంటే సంతలో కొనటము. ఆ కాలంలో బార్టర్ సిస్టమ్ అనేవాళ్ళు, వస్తు మార్పిడి పద్ధతి ఉండేది. ఇప్పుడు మనకి కరెన్సీ వచ్చింది కదా, డబ్బులు ఇచ్చి మనం వస్తువులు కొనుక్కుంటున్నాం. కానీ ఆ కాలంలో ఏంటంటే బార్టర్ సిస్టమ్ అంటే వస్తు మార్పిడి. నా దగ్గర ఏముందో అది ఇస్తాను, మీ దగ్గర నేను తీసుకుంటాను. ఆ కాలంలో ఎప్పుడైతే ఈ పత్రిక రాస్తున్న కాలంలో మన రోమన్స్ టైంలో, యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, అట్లీస్ట్ 60 lakh స్లేవ్స్ మార్కెట్ ఉండేదంట, ఉన్న మార్కెట్. స్లేవ్స్ని వాళ్ళు యజమానులు కొనుక్కునేవాళ్ళు. సంతలో గేదెల్ని, పశువులను అమ్మినట్లుగా ఈ యొక్క స్లేవ్స్ని అమ్మేవాళ్ళు. ఒక స్లేవ్ ఒక యజమాని నుంచి ఇంకొక యజమానుడికి ట్రాన్స్ఫర్ అవుతాడంతే, వాడికి ఫ్రీడమ్ లేదు ఆ కాలంలో. కాకపోతే అక్కడ స్లేవే, ఇక్కడ స్లేవే. కాకపోతే వాడు కొనబడి ఇంకొక యజమానికి దాసుడు అవుతాడు అంతే. అటువంటి పరిస్థితి అన్నమాట. మనం కూడా లిటరల్గా ఈ యొక్క స్లేవ్ మార్కెట్లో ఉన్నాం. యాజ్ ఎ స్లేవ్, వేటికి స్లేవ్గా ఉన్నాం? పాపమునకు స్లేవ్గా ఉన్నాం, మరణానికి స్లేవ్గా ఉన్నాం. మనకి ఫ్రీడమ్ లేదు. లోకము ఈడ్చుకొని వెళ్తుంది, పాపం మనుషుల్ని ఈడ్చుకొని వెళ్తుంది. ఓకే, మరులు కొల్పబడి, ఈడ్వబడి అన్న పదం, చైన్స్ కట్టి బంధించుకొని లాక్కెళ్తున్నట్లుగా స్లేవ్స్ని ప్రతి మానవుడు కూడా సాతాను ఆ విధంగా ఒక్కొక్కరిని పట్టి బంధిస్తూ ఉంది. చెరలో ఉన్నట్లుగా ఉన్నాం, మనం బంధింపబడినట్లుగా ఉన్నాం. కట్లతో ఉన్న పరిస్థితి అన్నమాట, పాపపు కట్లతో. హెల్ప్లెస్గా అలా దీనంగా ఎదురు చూస్తున్న మానవుణ్ణి, చాలా దుఃఖకరమైన విషయం ఏంటంటే వాడు ఆ స్థితిలో ఉన్నాడని కూడా తెలియని పరిస్థితి అన్నమాట మానవునికి. ఏది రియల్ ఫ్రీడమో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఆ స్థితిలో ఉన్న మానవుణ్ణి దేవుడు జాలి చేసుకున్నాడు, కనికరం చూపాడు. ఆయన తన శాశ్వతమైన ప్రేమతో ఆయన వచ్చి ఈ మానవుణ్ణి కొనటానికి, అది ఒక టమాటాలు 10 కిలోల టమాటా కాదు, ఒక 100 రూపాయలు ఇచ్చి తీసుకోవడానికి. టమాటా 100 రూపాయలు ఇస్తే 2 కిలోలు నీకు వస్తాయి. అది ఒక వస్తువు కాదు ప్రియులారా, ఏదో డబ్బులు ఇచ్చి, బంగారం ఇచ్చి, వెండినిచ్చి కొనుక్కోటానికి. ఇట్ ఈస్ అబౌట్ ద లైఫ్స్, పీపుల్, హిజ్ ఓన్ చిల్డ్రన్. వారి ప్రాణాలు బంధించబడి ఉన్నాయి. ఈ మార్కెట్ నుంచి విడిపించడానికి వస్తువులు కాదు, బంగారము, వెండి కాదు, గొర్రెల రక్తము, పశువుల రక్తము కాదు. దే ఆర్ నాట్ మ్యాచ్. అటువంటి పరిస్థితుల్లో when there is no other option, మానవుని రక్షించడానికి వేరే ఏ స్కోపు లేనప్పుడు, మన తండ్రి అనే దేవుడు, దేవాది దేవుడు తానే స్వయంగా మానవ ఆకారంలో, మానవుని రూపంలో వచ్చి, రక్త మాంసములను ఆయన ధరించి,
he came down. The only one reason he took this form ఏంటో తెలుసా? టు డై. ఒక దేవదూతగా వస్తే దేవదూతకి మరణం లేదు, దేవునికి మరణం లేదు. మనిషిగా వస్తే తప్ప, మన వల్ల ఈ మంటి శరీరం ధరిస్తే తప్ప చనిపోడు ఆయన, మరణించడు. ఆయన రక్తం కార్చకుండా ఆయన మరణించకపోతే మనకు విమోచన లేదు, రిడెంప్షన్ లేదు. ద వన్ రీజన్ హీ కేమ్ డౌన్ ఈస్ జస్ట్ టు డై, మరణించటానికి. ఆయన తన రక్తం ఇచ్చి ఈ మార్కెట్లో, ఈ సంతలో ఉన్న నన్ను ఆయన విడిపించాడు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం మనం చూసాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. విలువ పెట్టి, వెల పెట్టి. ఏంటి ఆ వెల? హిస్ బ్లడ్, హిస్ లైఫ్. ఇందాక చెప్పాను, దాస్యంలో దానికి దాసుడిగా ఉన్న నేను కొనబడ్డాను అంటే ఇప్పుడు కూడా నాకు ఫ్రీడమ్ లేదు, నేను ఇప్పటికీ దాసుడినే. నా యజమానుడు మారాడు, అవునా? ఎవరు నా యజమానుడు? ఎవరికి దాసుని ఇప్పుడు నేను? యేసుక్రీస్తుకి దాసుడిగా ఉండటానికి నేను కొనబడ్డాను. అయితే ఈ యజమానుడు కఠినాత్ముడు కాదు, బలవంతంగా నీ చేత పని చేయించుకునేవాడు కాదు. ఆయన ప్రేమమూర్తి అన్నమాట. అందుకే ఇక్కడ వి సర్వ్ హిమ్ వాలంటరీలీ. అందుకే వి కాల్ ఆర్సెల్వ్స్ బాండ్ స్లేవ్స్. అంటే బలవంతంగా ఆయన సేవించాం, సంతోషంగా ఆనందంగా మనం ఆయన్ని సర్వ్ చేస్తాం. యేసుక్రీస్తు వారికి మనం దాసులం అవుతాము. ఆయన మనల్ని బయటికి తెచ్చాడు. ఎక్స్ అగోరాజో అన్న పదం నుంచి, అండ్ ఆ యొక్క సంత నుంచి నన్ను ఎక్స్ అంటే బయటికి రావటం. ఎక్సాస్మోసిస్ అన్న పదం బయాలజీ స్టూడెంట్స్కి అర్థమవుతుంది. ఎండాస్మోసిస్. ఎక్స్ అంటే టు కమ్ అవుట్ అనమాట. ఎక్సోడస్, బానిసత్వం నుంచి తన ప్రజల్ని బయటికి తీసుకొచ్చాడు. అట్లాగా ఆయన మనల్ని బయటికి తీసుకుని వచ్చాడు. ఇంకొక పదము లుట్రావో అన్న పదం, రూట్ వర్డ్ నుంచి కూడా ఈ యొక్క విమోచన అన్న పదం వచ్చింది. దాని మీనింగ్ ఏంటంటే మూల్యము చెల్లించుట. ఒక వస్తువుని ఏమంటాం, తాకట్లో పెట్టిన వస్తువుని అది విడిపించటం అన్న పదాన్ని కూడా సూచించేదిలా ఉంది. ఓకే, దేని నుంచి విడిపించాడు? పాపపు దాస్యము నుంచి, ధర్మశాస్త్రము యొక్క శాపము నుంచి. ధర్మశాస్త్రము ద్వారా రక్షణ రావచ్చు. ఎలా రావచ్చు? ఒక యవనస్తుడు వస్తాడు, వచ్చి అయ్యా నేను ఎలా రక్షించబడాలన్నప్పుడు గో అండ్ డూ ఆల్, ఏమంటే ఒబే ఆల్ ద కమాండ్మెంట్స్ అంటాడు. అంటే నువ్వు వెళ్ళి ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నీ పాటించావనుకో నీకు రక్షణ వస్తుంది. అప్పుడు యేసుక్రీస్తు వారు అవసరం లేదు. కానీ చెప్పండి, ఎవరైనా ధర్మశాస్త్రం అంతా పాటించగలడా? ద హోల్ లా ఆల్ ద టైమ్. దీస్ ఆర్ ద 2 కండిషన్స్. గలతీ పత్రిక మనము 3వ అధ్యాయంలో చూస్తాం ఈ మాట. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్రం గ్రంథమందు వ్రాయబడిన విధులు అన్నీ చూడండి కండిషన్ ఇక్కడ. ధర్మశాస్త్రం ద్వారా ఒకటి రక్షించబడాలి అంటే ఎస్, దేవుడు అంటాడు మంచిది నాన్న, నువ్వు ఆ విధంగా కూడా రక్షించబడవచ్చు. అయితే ఏంటి కండిషను? ధర్మశాస్త్రంలో ఉన్న విధులు అన్నీ కూడా. రెండోది ఏంటంట? సండే కాదు, నిలుకడగా, అంటే ఎల్లప్పుడూ కూడా. ఆల్ ద లాస్, ఆల్ ద టైమ్. ఇఫ్ యూ కెన్ కీప్ దెమ్ లైక్ దాట్, నీకు రక్షణ వస్తుంది. అయితే సాధ్యమవుతుంది ఎవరికైనా? సాధ్యం కాదు. సో ఈ ధర్మశాస్త్రంను పాటించడంలో ఫెయిల్ అయితే దానికి వచ్చే శిక్ష ఏంటి? శాపగ్రస్తులు అవుతాం. సో ఆ శాపం అంతటిని కూడా నా నుంచి విడిపించాడు. మూడోది ఎంటీ రిలీజియన్ నుంచి, మతపరమైన పరిస్థితి నుంచి నన్ను విడిపించాడు. సాతాను శక్తుల నుంచి నన్ను విడిపించాడు, విమోచించాడు ప్రభువారు. అండ్ అనదర్ వన్, రాబోయే తీర్పు నుంచి, ఆ ఉగ్రత దినం నుంచి నన్ను రక్షించాడు. అండ్ ఇటర్నల్ డెత్ నుంచి ఆయన నన్ను విమోచించాడు అని మనం చూసాం. ఇది రెండవ విషయం. ఫస్ట్ది ఆయన సబ్స్టిట్యూషన్గా మన పక్షమున ఏమంటాం, ప్రత్యామ్నాయంగా ఉన్నాడు. రెండవది మనల్ని వీటన్నిటి నుంచి విమోచించాడు. సెకండ్ థింగ్, ఆయన చేసిన ఆ యొక్క రక్షణ కార్యంలో ప్రభువారి యొక్క పాత్ర గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. అండ్ ది థర్డ్ వన్ ఈజ్, దీన్నే ఏమంటామంటే ప్రాయశ్చిత్తము అంటాం. ప్రొపిటియేషన్ అన్న పదము ఇంగ్లీష్లో మనం వాడతాం. లేకపోతే శాంతికరమై ఉన్నాడు అనేసి. ప్రాయశ్చిత్తము. రోమపత్రిక 3వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చూద్దాం. రోమపత్రిక 3వ అధ్యాయం 25వ వచనం.
పూర్వము చేయబడిన పాపములను ఉమ్, దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆ, ఆయన తన నీతిని కనుపరచవలెనని ఆ. క్రీస్తు యేసు రక్తమునందలి లిజన్ విశ్వాసము కేర్ఫుల్లీ. ద్వారా ఏంటంటే నీతి కనపరచవలెనని కనపరచువలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. ఆయన రైచియస్నెస్ అది. ఊరికినే మనల్ని రక్షించలేడు, ఆయన ఊరికినే క్షమించలేడు. యేసుక్రీస్తు ద్వారానే ఆయన తన యొక్క ఏమంటాము తనని శాంతింప చేసుకున్నాడు. ఇంకా మనం 1 యోహాను 4:10 కూడా ఒకసారి చూద్దాం. 1 యోహాను 2:2 చూద్దాం, అలాగే 4:10 కూడా చూద్దాం. 4:10. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. దట్స్ ఇట్. దేవుడే మన పాపములకు ప్రాయశ్చిత్తముగా తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపెను. ఇంకోటి 2:2 1 యోహాను 2:2. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఏంటిది మీనింగ్ శాంతికరమై ఉన్నాడు అంటే? రూట్ వర్డ్ హిలాస్మాస్ అన్న పదం. ఓకే, ఇవన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు ఈ పదాలు. అయితే ఏంటి దాని ఉద్దేశము? దేవుణ్ణి శాంతింప చేయటం అంట. మీరు చూస్తే మనకి పల్లెటూరుల్లో ఈ పోలేరమ్మ జాతరలు లేకపోతే ఊర్ల వెనకాల గుళ్ళకి బలులు ఇస్తూ ఉంటారు కదా, రక్తం చిందిస్తూ ఉంటారు. నేను చిన్నప్పుడు కూడా మా నాయనమ్మ తాత వాళ్ళతో వెళ్ళాను. ఒక గుడికి వెళ్తే అక్కడ బలి ఇవ్వటం చూశాను నేను. ఆ యొక్క రక్తం చిందించబడటం చూసి ఏంటంటే ఆ యొక్క అమ్మవారిని శాంతింప చేసుకోవాలి, వాళ్ళ యొక్క దేవుని శాంతింప చేసుకోవటానికి. లేకపోతే వీళ్ళకి అరిష్టం అన్నట్లుగా. ఎక్కడి నుంచి వచ్చింది ఈ కాన్సెప్ట్ అంతా? బలులు అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? దట్ ఈస్ ఫ్రమ్ ద బైబిల్. అర్థమవుతుందా? అంటే పాత నిబంధన గ్రంథంలో ఇయర్లీ వన్స్ ఇజ్రాయిల్ యొక్క పాప పరిహారం నిమిత్తం ప్రాయశ్చిత్తంగా ఒక బలిని ఇచ్చేవాళ్ళు అనమాట. దాన్ని అటోన్మెంట్ అంటారు. అయితే ఆ గొర్రె కానీ ఆ మేక కానీ ఈ ఇజ్రాయిల్ యొక్క పాపాన్ని తీసే శక్తి లేదు. కాకపోతే మరలా మరొక సంవత్సర కాలం పాటు దేవుడు తన కోపాన్ని అణుచుకోవటానికి తాత్కాలికమైన ఒక ప్రొవిజన్ మాత్రమే. వాడికి కెపాసిటీ లేదు. అంటే ఎట్లా చెప్పొచ్చు అంటే, నేను ఒక వ్యక్తికి నేను ఒక అప్పున్నాను 10 లక్షలు. 10 లక్షలు తీర్చే స్తోమత శక్తి నాకు ఇప్పుడు లేదు. కానీ అట్లీస్ట్ ఆ వడ్డీ కట్టాను అనుకోండి అతనికి. వడ్డీ కడితే వాడు ఏం చేస్తాడు? కొంచెం ఆగుతాడు. వడ్డీ కూడా కట్టకపోతే నేను పూర్తిగా చెల్లించే స్థితిలో లేను ఎప్పటికీ కూడా. కానీ ఎంతో కొంత వడ్డీ చెల్లించడం ద్వారా ఆ యొక్క అప్పు ఇచ్చిన వ్యక్తి కోపం కొద్దిగా చల్లారిందనమాట. శాంతికరము అంటే ఎందుకు దేవుని కోపం వచ్చింది? బికాస్ ఆఫ్ హిస్ రైచియస్నెస్, బికాస్ ఆఫ్ హిస్ హోలీనెస్. ఆయన స్టాండర్డ్స్ ముందు ఆయన పాపమును స్పేర్ చేయలేడు ప్రియులారా. నీతిమంతుడైన, పరిశుద్ధుడైన, న్యాయమూర్తి అయిన ప్రభువు పాపమును ఏమాత్రము ఆయన టాలరేట్ చేయలేడు. ఇంపాసిబుల్ అది. ఆయనకి కోపము త్వరగా రగులుకొను కీర్తనలో చూస్తాం మనం. ప్రతి దినము కోపపడువాడు అని బైబిల్లో చూస్తాం. దేవుడు డోంట్ థింక్ దట్ హీఈస్ వెరీ కామ్, కూల్, శాంతి ప్రదాత అనుకోవద్దు. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ ఏంటంటే ఆయన కోపం రాగానే, ఆయన ఎక్కడైనా పాపం చూడగానే, అన్యాయం చూడగానే, అన్రైచియస్నెస్, వికెడ్నెస్ చూడగానే ఆయనకి త్వరగా కోపం రగులుకుంటుంది. ఈవెన్ టుడే మీరు అనుకుంటున్నారేమో, యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ఆయన నీకు నా తండ్రికి మధ్యన అడ్డుగా వచ్చి ఆయన ఆపుతూ ఉన్నాడు. చిన్నప్పుడు నేను మా తాతయ్య వాళ్ళ ఇంట్లో నేను పెరిగాను. ఆయన నాకు కొన్ని పనులు చెప్పేవాడు. నేను మర్చిపోయేవాడిని. ఆటల సందర్భంలో ఇంపార్టెంట్‌గా ఈ లెటర్స్ పోస్ట్ లెటర్ ఏయమని ఇచ్చేవాడు నాకు. అయితే నేను మర్చిపోయి అట్లానే జేబులో పెట్టుకొని అట్లానే లెటర్ ఇంటికి తీసుకొచ్చేవాడిని స్కూల్‌కెళ్ళి. ఆయనకి చాలా కోపం వచ్చి నన్ను కొట్టడానికి వచ్చేవాడు. అంత ఇంపార్టెంట్ ఎలా మిస్ చేసావని. వెంటనే మా తాతమ్మ అడ్డం వెళ్ళేది. అడ్డం వెళ్ళి నాకు ఆయనకి మధ్యన అడ్డం వెళ్ళి లిటరల్‌గా నేను అలా సెన్స్ చేస్తూ చూసేవాడిని అనమాట. అడ్డం వెళ్ళి అయ్యా కొట్టకయ్యా వీడు మర్చిపోయాడులే, ఈసారి వేస్తాడులే అనేది. యేసుప్రభువు లిటరల్‌గా నీకును ఆయనకి మధ్యన ఆయన యేసుప్రభువు వెళ్ళి
తండ్రిని సమాధానపరుస్తున్నాడు, శాంతికరంగా ఉన్నాడు. దాన్ని ప్రొపిటియేషన్. శేఖర్ అన్న మొన్న ఒక మాట అన్నాడు, మేము మాట్లాడుకుంటున్నప్పుడు, ఆయన ఎందుకు గాయాలు అలానే ఉంచుకున్నాడు? ఒక సెకండ్లో మిరాక్యులస్గా ఆయన మరలా హీల్ అయిపోవచ్చు కదా, పర్ఫెక్ట్ బాడీ ఆయనకి రావచ్చు కదా. వన్ రీజన్ కుడ్ బి దిస్. ప్రతిసారి మనం పాపం చేస్తున్నప్పుడు, మన మీద సాతాను మన మీద అక్యూజ్ చేస్తున్నప్పుడు, దేవుని యొద్ద యేసుప్రభు వారు నిలబడి ఆయన జస్ట్ గాయాలు చూపిస్తారంట తండ్రికి. నన్ను జ్ఞాపకం చేసుకో, నా గాయాలు చూడు అనేసి. ప్రాబబ్లీ దట్ ఈస్ వన్ రీజన్ ఆయన గాయాలను అలానే పెట్టుకున్నాడేమో. దీన్నే ప్రాయశ్చిత్తము అనే మాట మనం వాడతాం. దేవుని యొక్క రాత్రిని మనము చూస్తే రోమపత్రిక 2వ అధ్యాయం 5వ వచనము, రోమపత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. నీ కాఠిన్యమును మార్పు నొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు there is a day of judgment. దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడే దినముంది. ఓకే, ఆ దినమునకు ప్రతి మానవుడు ఏం చేస్తాడో తెలుసా? దే ఆర్ జస్ట్ స్టోరింగ్ అప్ ద రాత్ ఆఫ్ గాడ్. వారు తమ కొరకు ఉగ్రతను సమకూర్చుకుంటూ ఉన్నాడు. ఇప్పుడేమి జరగట్లా, ఇప్పుడేమి దేవుని యాక్షన్స్ కనపడట్లా, తీర్పులు ఇప్పుడేం జరగట్లా. అంటే దేవుడు చూడట్లేదని కాదు, ఆయన పట్టించుకోవట్లేదని కాదు. యు ఆర్ యాక్చువల్లీ స్టోరింగ్ అప్ ద రాత్ ఆఫ్ గాడ్. అది సమకూర్చుకుంటూ ఉన్నారు. అది పాత్ర నిండిది ఒకరోజు. ఆ ఉగ్రత దినమున అందరికీ ఆయన తీర్పు అనేది మరి ఉంటుంది. అదే రోమాపత్రిక 3:5 కూడా ఒక మాట చూడొచ్చు. మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన ఎడల ఏమందుము? ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడగునా? నేను మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, అట్లనరాదు. అట్లైన ఎడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును? తెలుసా, ఆయన ఉగ్రత లోకమునకు తీర్పు తీరుస్తుందని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. యేసు ప్రభువారు అంటే ఈరోజు ఎట్లా చూస్తారంటే, ఆయన 3 మేకులు మరి పీక్కోలేడు, బలహీనుడిగా చూస్తున్నారు. ఒక దినమున ఆయన గొర్రె పిల్ల ఉగ్రత దినం అనేది ఒక దినమునుంది. ఆ దినమును తాళగలిగిన వాడు ఎవడు అని బైబిల్ సెలవిస్తాను. భూమి ఆకాశములు పారిపోతాయంట ఆ యొక్క గొర్రెపిల్ల ఉగ్రతని తట్టుకోలేక. గడగడగడలాడతారంట. మేము చనిపోతాం, మమ్మల్ని చంపండి అనేసి జనాలు కేకలేస్తారంట. జీసస్ క్రైస్ట్ హ్యాస్ అనదర్ డైమెన్షన్, అనదర్ ఫేసెట్ ఆల్సో. ఆయన ఒక న్యాయమైన తీర్పరిగా కూడా ఆయన ఉన్నాడు. అండ్ అనదర్ వన్, ప్రాయశ్చిత్తం 3వది చూసాము. 4వది రికన్సిలియేషన్. తండ్రికి మనకి మధ్యన ఆయన సయోధ్యను కుదిర్చాడు. జీసస్ క్రైస్ట్ చేసిన పని ఏంటి తెలుసా? రికన్సిలియేషన్. తండ్రికి మనకి మధ్యన వైరమును తీసివేశాడు తన మరణము ద్వారా. దీనికి వాడిన పదము సయోధ్య అన్న పదం. దీనికి వాడిన పదము కటలాసో, ఓకే, అన్న పదం వాడాడు. రోమపత్రిక 5:10 మనం దీన్ని చూడొచ్చు. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా ఆమేన్. చూసారా ఎలా వచ్చింది సమాధానం? ఆయన కుమారుని మరణము ద్వారా. దెర్ ఇస్ నో అదర్ వే. పీస్ కమ్స్ ఓన్లీ వెన్ సమ్వన్ డైస్. వితౌట్ డెత్, మరణం లేకుండా సమాధాన స్థితి రాదు. ఏ ఇద్దరి మధ్య అయినా, దేవునికి మనకి మధ్య అయినా, తన కుమారుడి మరణం ద్వారానే ఇది సాధ్యమైంది. అలాగే 1 కొరింథీ 7:11 కూడా చూద్దాం. ఇక్కడ కూర్చుంటే మీరు ఈజీగా తీయచ్చు. 1 కొరింథీ 7:11. తన భర్తతో సమాధాన పడవలెను, మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. ప్రభు కాదు, నేనే తక్కిన వారితో చెప్పునదేమనగా. ఫస్ట్ సెకండ్ ఓకే, 2 కొరింథియన్స్ 5:18 చూద్దాం. వేరే 18-20. సమస్తమును
దేవుని వలననైనవి. ఉమ్. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆయన క్రీస్తు ద్వారా మనలను తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరు పరిచర్యను మాకు అనుగ్రహించెను. ఆ సమాధాన పరిచయం మనకు అనుగ్రహించను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు. వాక్యమును మాకు అప్పగించెను. ప్రైజ్ గాడ్. ఎంత గొప్ప పరిచయం తెలుసా ఇది. మనము గనక ఏ ఒక వ్యక్తినైనా ప్రభువు దగ్గర తీసుకొచ్చామంటే ఏం చేస్తున్నాం తెలుసా? సువార్త ద్వారా దేవునికి ఆ వ్యక్తికి మధ్య ఉన్న వైరాన్ని తీసేసి నేను కూడా యేసుక్రీస్తు లాగా ఈ సమాధాన పరిచయంలో పొందుతాను. ఎంత వండర్ఫుల్ వర్క్ అది. ఎంతమందిని వీలైతే అంతమందిని తండ్రితో సమాధాన స్థితికి తీసుకురావడానికి మనల్ని ఆయన రాయబారులుగా, సమాధాన ప్రతినిధులుగా, సమాధాన పుత్రులుగా ఈ పరిచయం దేవుడు మనకి అనుగ్రహించాడు. చూడండి, ఇట్స్ ఏ 2 డైమెన్షనల్ లేకపోతే 2 వే రికన్సిలియేషన్ జరిగింది. ఒకటి, దేవునికి మనకి మధ్యన సమాధానం వచ్చింది. రెండవది హారిజాంటల్ సమాధానం కూడా. ఏ ఇద్దరి మధ్య అయినా సమాధాన స్థితి కారణం ఏంటి తెలుసా? క్రీస్తే. ఒక న్యాచురల్ రైవల్రీ ప్రతి ఇద్దరు వ్యక్తులకు ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరికి ఒక రైవల్రీ ఉంటుంది. మీకు తెలియదు ఆ విషయం. ఎందుకంటే ఫ్లెష్ ఆల్వేస్ అపోజెస్ ఫ్లెష్. ఒక ఇద్దరి మధ్యన తెలియకుండానే ఆ కారణంగా వాళ్ళ మధ్య వైరం ఉంటుంది. మీకు తెలియదు ఆ విషయం. ఏ ఇద్దరి మధ్య అయినా సమాధానం రావాలి అంటే కూడా వారి మధ్యన క్రీస్తు ఉండాల్సిందే. ఏ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన క్రీస్తు లేకపోతే వాళ్ళ మధ్యన సమాధాన స్థితి అసాధ్యం. అది నథింగ్ కెన్ బ్రింగ్ దిస్ బాండ్ ఆఫ్ పీస్ ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. ట్రూత్ అది, ఐ టెల్ యూ. ఉదాహరణకి నేను మీకు స్క్రిప్చర్ చూపిస్తాను. ఎఫెసీ 2:16 ఒకసారి చూద్దాం. తన సిలువ వలన సంహరించి. ఏ ద్వేషాన్ని సంహరించాడు ఆయన? ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దట్స్ ఇట్, దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు వీరిద్దరిని సమాధానపరిచి. వీరిద్దరు ఎవరు? వాళ్ళు జ్యూస్ అండ్ జెంటైల్స్ అన్నమాట. జ్యూస్ దేవుని ప్రజలు, జెంటైల్స్ ఏమో అవుట్ సైడర్స్ గా ఉన్నారు. యూదులకి అన్ని జనులు పడరు, అసలు కుక్కల్లా చూస్తారు, వైరం ఎప్పుడు కూడా. అందుకే సమరయుల మార్గం గుండా ఒకసారి యేసుప్రభువు వెళ్ళాల్సి వచ్చినప్పుడు వీళ్ళు జాన్ బ్రదర్స్ ఏం చేస్తారు? మేము ఆకాశం నుంచి అగ్నిని కురిపిస్తాము, వాళ్ళని ఫినిష్ చేస్తాము అంటున్నారు. ప్రభు అంటున్నాడు, వాట్ కైండ్ ఆఫ్ స్పిరిట్ యూ హ్యావ్? అసలు నా గురించి మీకు తెలుసా? నేను ఎందుకు వచ్చాను మీకు తెలుసా? అగ్నిని కురిపిస్తారా మీరు? అదే మనం ఇతరులతో చూడాల్సింది అని దేవుడు చెప్తున్నాడు. లేదు, అగ్నిని తీసుకురావడానికి రాలేదు నేను. సమరయులను, జ్యూస్ని, అన్యజనులను, యూదులను కలిపి ఒక్క సంఘంగా, ఒక్క శిరస్సుకి అవయవములుగా చేయటానికి వచ్చాడు. అందుకే సంఘంలో అందరూ ఉంటారు. గ్రీకులు ఉంటారు, గ్రీకు దేశస్థులు కాని వారు ఉంటారు, జ్ఞానులు ఉంటారు, మూర్ఖులు ఉంటారు, సిథియన్స్ ఉంటారు. అంటే కల్చర్స్ తెలిసిన వాళ్ళు, కల్చర్ లేనివాడు, చదువుకున్నవాడు, చదువు లేనివాడు, కాస్ట్తో, జెండర్తో, లేకపోతే ఏమంటాము సోషల్ ఫినాన్షియల్ స్టేటస్తో సంబంధం ఉండదు ఇక్కడ. మీరు గమనించండి, ఏ దేశంలో అయినా రైవల్రీ ఉంది, జాతుల మధ్య రైవల్రీ ఉంది. తర్వాత కొద్దిమంది ఫెమినిస్ట్ ఉంటారు. ఫెమినిస్ట్ వాళ్ళకి ఒక పురుషులు అంటే పడద్దు వాళ్ళకి. ఎందుకు వచ్చింది రైవల్రీ అసలు మానవునికి మధ్యన? దట్ ఈస్ పడిపోయిన కరప్టెడ్ స్వభావం అనమాట. ఏ ఒక్క వ్యక్తితో నీకు సంబంధం రావాలి అన్న, ఐ టెల్ యూ, క్రైస్ట్ మస్ట్ బి దేర్. క్రీస్తు మరణము ద్వారానే జరిగింది. తన శరీరము అనే తెర, లేకపోతే ఆ యొక్క వాల్ని బ్రేక్ డౌన్ చేశాడు ఆయన. తన శరీరం చినిగిపోవడం ద్వారా ఈ మధ్యన బ్యారియర్ అనేది బ్రేక్ డౌన్ అయిపోయింది. కనుక ఉభయులు ఏకమైపోయారు. దేవునికి స్తోత్రం. ఇది మామూలు పరిచర్య కాదు ప్రియులారా, యేసుప్రభువు వారు చేసింది. మామూలు పని కానే కాదు. ఎంత గొప్ప కార్యము యేసుప్రభువు వారు చేశారు. కొలోషియన్స్ ఇంకొకటి ఏం చేశారు తెలుసా యేసుప్రభువు వారు? దిస్ ఇస్ రియల్ అమేజెస్ యూ. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 19-22. ఇది ఆయన విశ్వవ్యాప్తమైన ఒక సమాధాన పరిచర్య కూడా చేశారు ఆయన. మనుషులే కాదు, కొలస్సీ 1:19-22 వరకు. సర్వ సంపూర్ణత నివసింపవలెనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి
ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి, సంధి అంటే ఏంటి? సమాధాన స్థితి. ఓకే, ఫ్రెండ్షిప్ అనుకుందాం. సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును చాలా జాగ్రత్తగా వినండి. వేడితో సంధి చేశాడు, వేడితో సమాధాన స్థితి తెలుసా? సమస్తమును, అవి భూలోకమందున్నవైనను భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా వాటన్నిటినీ ఆయన ద్వారా, అంటే యేసుక్రీస్తు ద్వారా సమాధానపరచుకొనవలెనని ఆ తండ్రి అభీష్టమాయెను. తండ్రి అభీష్టమాయను. మరియు సిన్ ఎంత ఇంపాక్ట్ చేసింది తెలుసా? కేవలం మనుషుల్నే కాదు, ఈ భూమి కూడా ఎఫెక్ట్ అయిపోయింది. ఈ భూమి మీద ఉన్న వస్తువులు ఎఫెక్ట్ అయినాయి, సృష్టి ఎఫెక్ట్ అయింది. ఓకే, ఈవెన్ హెవెన్స్ ఎఫెక్ట్ అయినాయి. సిన్ ఎంత డేంజరస్ అంటే ద హోల్ యూనివర్స్ గాట్ ఎఫెక్టెడ్. దేవునికి వాటికి మధ్యన అసమాధాన స్థితి వచ్చేసి దేవుడు వాటిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. అయితే బికాస్ ఆఫ్ దిస్ బ్లడ్, హిస్ సన్స్ బ్లడ్, కుమారుని రక్తం ద్వారా భూమి, ఆకాశం, జీవం కలిగిన మనుషుల గురించే కాదు, సమస్తమును కూడా ఆయన యాక్సెప్టెన్స్లోనికి వచ్చాయంట. అది నాకు ఇప్పటికీ కూడా అర్థం కాలేదు ఏంటో, ఎందుకు అది ఎఫెక్ట్ అయినాయో, యేసు రక్తం ఎలా వాటిని సమకూర్చిందో సమాధాన స్థితికి, నాకు ఇప్పటికీ కూడా అది అర్థం కాని విషయంగా ఉంది. దట్ ఈస్ వాట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ డిడ్. యేసుక్రీస్తు వారు చేసిన కార్యం. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారునై మిమ్మును కూడా సన్నిధిని పరిశుద్ధులను గాను నిర్దోషులను గాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. హృదయాల్లో తెలియని వైరము, ద్వేషము, పగ, ప్రతీకారాలు ఉన్నాయి, విరోధ భావాలు ఉన్నాయంట. అవన్నీ కూడా దేవుడు డీల్ చేసినట్టుగా చూస్తాం. ఈ సయోధ్య అన్నాం కదా, రికన్సిలియేషన్, దేవునితో సమాధాన పరచబడిన పరిస్థితిలో ఏం జరిగింది, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది మనకు తెలుసు. పాపము దేవుణ్ణి, మానవుణ్ణి వేరుపరిస్తే దేవుడు ఏం చేశాడు? తానే ఇనిషియేట్ చేశాడు. మీరు దయచేసి ఒక్క మంచి చూడండి, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము, ఇందాక చూసాం దీన్ని, 18-19 మళ్ళీ ఒక్కసారి చూద్దాం. సమస్తమును దేవుని వలననైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా, ఆయనే చూడండి ఇనిషియేషన్ చేసింది, చొరవ తీసుకుంది దేవుడే తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అండ్ దిస్ ఇస్ ఓన్లీ త్రూ హిస్ సన్స్ డెత్. యేసు మరణమే, వేరే మార్గం లేదు అని మనం చూసాం. ఈ యొక్క సయోధ్య లేకపోతే రికన్సిలియేషన్, సమాధానం ద్వారా ఏం సాధించడం జరిగింది, వాట్ ఆర్ ద ఏమంటాం రిజల్ట్స్ ఆఫ్ దిస్? అందులో మొట్టమొదటిగా రోమపత్రిక 5:1 చూసాము, వైరం పోయింది. దేవునితో ఇప్పుడు మనము పీస్ఫుల్గా ఆయన కుమారులుగా సమాధాన పరచబడ్డా. మొట్టమొదటిగా యేసుప్రభువు వారు చేసిన మరణ కార్యం ద్వారా సమాధానం. రెండవది 2వ వచనం, అదే అధ్యాయం 2వ వచనం చూడండి. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై, కృపలోనికి ప్రవేశము కలిగి అందులో నిలిచి ఉండి నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. దేవునికి స్తోత్రం. మనకి ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశము కలిగింది. ఆయన కృపాసనం వద్దకి మనకి ఎంట్రన్స్ దొరికింది, డోర్ ఓపెన్ అయింది. అంతకుముందు అసలు మందిరంలోనికి ఎవరైనా రాగలడా? అన్యులకు అసలు ప్రవేశం ఉందా? బయట ఉండాల్సిందే. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి మనకి ఒక ప్రవేశం, దేవుని యొద్దకు ప్రవేశం కలిగింది, కృపలోనికి ఎంట్రన్స్ దొరికింది. అండ్ ద థర్డ్ వన్, రోమపత్రిక 8:15-16 వరకు దత్తత తీసుకున్నాడు దేవుడు మనల్ని. తన దత్తపుత్రాత్మను మనకిచ్చి మనం దేవుని పిల్లలు అవటానికి అధికారం అనుగ్రహించాడు. రోమపత్రిక 8వ అధ్యాయము. పొందలేదు కానీ ఆమేన్, ప్రైజ్ గాడ్, మొరపెట్టుచున్నాము. అడాప్షన్ జరిగింది. యేసుక్రీస్తు అడాప్షన్ అంటే తెలుసా మీకు? లీగల్గా మీకు లా తెలిస్తే, ఒక తండ్రికి ఒక కొడుకున్నాడు, ఇంకొకరిని అడాప్ట్ చేసుకున్నాడు అనుకోండి. అడాప్ట్ చేసుకున్న సన్ తన బయలాజికల్ సన్కి ఎటువంటి హక్కులు ఉంటాయో అడాప్ట్ చేసుకున్న సన్కి ఈక్వల్ రైట్స్ ఉంటాయి. ఏ మాత్రం అతను ఇన్ఫీరియర్ కాదు.
తండ్రి ఆస్తిపాస్తుల్లో అడాప్టెడ్ సన్కి ఈక్వల్గా హక్కుదారుడు, వారసుడు. అవునా కదా? ఎగ్జాక్ట్లీ. సో ఏం చేశాడు? తన కుమారునితో మనల్ని సమానులుగా చేసుకున్నాడు. కెన్ యూ బిలీవ్ దాట్? సో మైండ్ బాగలింగ్ ట్రూత్స్ ఇవి. అది మనల్ని లిబరేట్ చేస్తాయి భయాల నుంచి. యేసుని తండ్రి ఎలా ప్రేమించాడో నిన్ను నన్ను కూడా అలానే ప్రేమించాడు. యేసు ప్రభువారు అంతవరకు జనితైక కుమారుడు అని పేరు ఆయనకి. ద ఓన్లీ బిగాటన్ సన్ ఆయనకి పేరు. కానీ ఇప్పుడు ఏమైపోయాడు తెలుసా? ఆయన ప్రథమ పుత్రుడు అయిపోయాడు. అంటే ఏంటి? జనితైక కుమార్, ద ఓన్లీ బిగాటన్. యేసు ప్రభువారు ఒక్కడే ఆయనకి కుమారుడు ఫస్ట్. అర్థమవుతుందా? వేరే కుమారుడు లేడు. ఇప్పుడు ఇంతమంది కుమారులను ఆయన కలిగి ఉన్నాడు. ఈక్వల్ అన్నమాట. తండ్రి ఆస్తిపాస్తులు ఏమైతే ఉన్నాయో అవన్నీ యేసుకి ఎంత హక్కు ఉందో నీకు నాకు అంతే హక్కు ఉంది. యేసు ప్రభువారికి సింహాసనం ఇస్తే తండ్రి నీకు నాకు అదే సింహాసనం ఇచ్చాడు. కుమారుని మహిమను నీకు నాకు ఇచ్చాడు. కుమారుని గుణ సంపద, ఔన్నత్యం నీది నాది. ఆయన పరిశుద్ధత నీది నాది. తండ్రితో కుమారునికి ఎటువంటి అనుబంధం ఉందో అదే అనుబంధము నీకు నాకు ఉంది. కెన్ యూ బిలీవ్ దట్? ఇన్క్రెడిబుల్. అసలు ఇది అర్థం కావాలి మనకి. వీఆర్ అడాప్టెడ్ సన్స్గా మనం మారాము. గలతీ పత్రిక 3:26 వచనం ఒక్కసారి క్విక్గా చూద్దాం. గలతీ 3:26. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ఆమేన్. పీరియడ్. సో దిస్ ఈజ్ వాట్ జీసస్ క్రైస్ట్ డిడ్. ఎన్ని చూసుకున్నాం మనం ఇప్పటిదాకా? అట్లీస్ట్ 4 మేజర్ వర్క్స్. ఒకటి, హీ బికేమ్ సబ్స్టిట్యూషన్ ఆన్ అవర్ బిహాఫ్. ప్రత్యామ్నాయము. మనం మీద పడాల్సిన అన్ని ఆయన మీద పడ్డాయి. రెండవది, వాట్ ఈస్ దట్? రెండవది నో, రిడెంప్షన్. విమోచనం చేశాడు. బై హిస్ బ్లడ్ మనల్ని విమోచించాడు కదా. మూడవది ప్రాయశ్చిత్తం. దీన్నే ప్రొపిటియేషన్, శాంతికరమై ఉన్నాడు మూడవది. అండ్ నాలుగవది రికన్సిలియేషన్, సయోధ్యను కుదించాడు మనకి. అందుకే ధైర్యం మనకి. మనం ఆయన వారసులం. యేసుప్రభువు సమస్తము చేశారు కనుక నేను ఆయన సన్నిధానంలోనికి ఆయన కుమారుడిగా నేను వెళ్తాను. తండ్రి పాత్ర ఏంటి? ఎలక్షన్ కదా. కుమారుడు రక్షణ కార్యము, కార్య నిర్వహణ. అండ్ మూడోది పరిశుద్ధాత్మ దేవుడు కార్యం ఏంటంటే మనల్ని సీల్ చేస్తూ ఆయన చేసిన పని ఏంటి తెలుసా? రక్షణ అన్వయింపు చేసుకోవటం. అంటే ఈ సాల్వేషన్ వర్క్ మన జీవితంలో రియాలిటీలోకి తీసుకొచ్చేది. హీ మేక్స్ యూ అండర్స్టాండ్, హీ మేక్స్ యూ బిలీవ్ ఇన్ దిస్. ఏదైతే తండ్రి కుమారులు చేశారో అదంతా కూడా నీ జీవితంలో నీకు అనుభవంలోనికి తీసుకొచ్చేదే పరిశుద్ధాత్మ దేవుడు. హీ మేక్స్ క్రైస్ట్ సో రియల్ టు యూ. హోలీ స్పిరిట్ లేకపోతే అసలు నీకేం అర్థం కాదు. ఒక అన్యుడిలానే ఉండిపోతాం మనం. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే ఈ రక్షణని నీకు అప్లికేషన్లోకి తీసుకొస్తాడు. నువ్వు వాడుకలోనికి అన్వయింపులోనికి తీసుకుని వస్తాడు ఆయన. సాల్వేషన్ అప్లైడ్ అనొచ్చు దాన్ని మనం. అర్థమవుతుందా? సాల్వేషన్ అప్లైడ్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం అది. సో దెర్ ఆర్ 2 types ఆఫ్ గ్రేస్, 2 రకాల కృపలు. ఒకటి జనరల్ గ్రేస్, రెండవది ఏమంటాము, రెండవది ఏంటంటే రెసిస్టెంట్ గ్రేస్, లేకపోతే ఎదిరించ శక్యము కాని ఒక కృప. ఒకటేమో దేవుడు అందరికీ సాధారణంగా అనుగ్రహించే కృప, పరిశుద్ధాత్మ కార్యాలు ఇవి. ఏ విధంగా ఆయన మరి ఈ యొక్క రక్షణను మనకి అన్వయించాడు, మనం ఎలా దాన్ని తిరిగి జన్మించాము, తర్వాత ఆయన మనల్ని ఎలా రీజనరేట్ చేశాడు. యేసుప్రభువు చేసిన కార్యం అంతా కూడా ఆయన చేస్తే దాన్ని, ఆ వర్క్ని మన హార్ట్స్లో ఇంప్లిమెంట్ చేయడం అన్నమాట. ఇది పరిశుద్ధాత్మ దేవుడి కార్యం. ఇది మనకి రేపు చూద్దాం ఇదంతా కూడా. పరిశుద్ధాత్మ ఏ విధంగా నూతన హృదయాన్ని ఇచ్చాడు, ఏ విధంగా హృదయంలో రక్షణ కార్యం జరిగింది, ఎలాగ మనల్ని ఒప్పించాడు, తర్వాత ఎలాగ మన కళ్ళు తెరిచాడు, ఎలాగ మనము పరలోకంలో ప్రవేశం కలిగింది, సిలువను మనం ఎలా చూడగలిగాం, మారు మనస్సు అసలు ఎందుకు వచ్చింది, విశ్వాసం ఎవరు పుట్టించారు, ఎలా పుట్టించారు, ఇదంతా కూడా
కనపడని యేసు పరిశుద్ధాత్మ కార్యం ఇదంతా కూడా. పరిశుద్ధాత్మ లేకుండా ఒకడు యేసుని ప్రభువుగా ఒప్పుకోలేడు, అసాధ్యం కదా. రీజనరేషన్, తిరిగి జన్మించడం యొక్క ఆవశ్యకత ఏంటి, అండ్ ద నేచర్ ఆఫ్ రీజనరేషన్ ఏమేమి జరిగింది, ఇంటర్నల్ వర్క్ అన్నమాట అంతా కూడా. తండ్రి ఏం చేశాడు, ఎలక్షన్. కుమారుడు సిలువలో చేశాడు, ఆయన ఫినిష్ చేసి ఆయన ముగించుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ యుగం అంటాం దీన్ని. దిస్ ఈస్ ద ఎరా ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆయన ఇక్కడ ఉండి నీ హృదయంలో పనిచేసేది అంతా కూడా హోలీ స్పిరిట్. ఆయన చేస్తానికి ఆధారం ఏంటి, యేసుప్రభు వారు ఏదైతే చేశాడో దాన్నే ఈయన మన హృదయంలో అప్లై చేస్తాడు, వాడతాడు. ప్రభు చేసి ఉండకపోతే హోలీ స్పిరిట్ గారు ఏమి చేసి ఉండేవాడు కాదు, చేత కాదు ఆయనకి. సో ఆ విధంగా త్రిత్వము ఈ గొప్ప రక్షణ కార్యంలో నిమగ్నమై ఉన్నారనమాట. మనల్ని రేపొద్దున దేవుని ఎదుట పరిపూర్ణంగా, నిందారహితంగా, పరిశుద్ధంగా నిలబెట్టి ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టే వరకు కూడా వీళ్ళు పనిచేస్తూనే ఉంటారు. అందుకే ముందే చెప్పుకున్నాం, ఇది భూత వర్తమాన భవిష్యత్ కాలంలోకి సంబంధించిన రక్షణ అనేది. తండ్రి కుమార పరిశుద్ధాత్మలకు సంబంధించిన కార్యం, కలిసి చేసే పని అనమాట. చాలా గొప్ప కార్యం ఇది. మనము రేపు మిగిలిన భాగాన్ని మనము స్పష్టంగా మనం చూద్దాం. ఆమేన్. మనం ఇక్కడ దేవునికి స్తుతిద్దాం, కృతజ్ఞత తెలియచేద్దాం. మరి ప్రభుకు థ్యాంక్స్ చెప్దాం. చిన్న ప్రార్థన చేసుకుని మనం ఈరోజు ముగించుకుందాం. తండ్రి, మరొకసారి నాయన నీ పాదం ఎదుట మేము చేరి నువ్వు చేసిన గొప్ప రక్షణ కార్యం బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. మీరు ఈ గొప్ప విమోచన కార్యాన్ని చేశారు నైనా, సమాధాన స్థితిని మాకు కలుగు చేశారు, ప్రాయశ్చిత్తం చేశారు మా పక్షమున నాయన. నా ప్రభు, మా పక్షమున ఇదిగో మీరు ప్రత్యామ్నాయంగా ఉన్నారు తండ్రి. మాకు రావాల్సిన ఈ యొక్క శిక్ష, అపరాధ శిక్ష, దోషం నీ మీద మోపబడింది, మా అతిక్రమం నీ మీద మోపబడ్డాయి నాయన. తండ్రి, ఉగ్రత నీ మీద కుమ్మరించబడింది నాయన. తండ్రి, యు డైడ్ అవర్ డెత్ ఓ ఫాదర్ సో దట్ వీ కెన్ లివ్ యువర్ లైఫ్ ఓ గాడ్. నా తండ్రి, యూ బికేమ్ కర్స్ దట్ వీ క్యాన్ బి ఎ బ్లెస్సింగ్ ఓ గాడ్. నా తండ్రి, ఎన్ని గొప్ప కార్యాలు మీరు చేసి ఉన్నారు నాయన. మా హృదయాలు నిజంగా కృతజ్ఞతతో ఉప్పొంగుతున్నాయి. నేను స్తుతిస్తూ ఉన్నాం, కృతజ్ఞతతో ఆరాధిస్తూ ఉన్నాం నాయన. మా కళ్ళు తెరవండి అయ్యా, ఇవన్నీ మేము అర్థం చేసుకోవాలి, నిజంగా మేము నిన్ను ఆరాధించాలి, మా జీవితాలు మారాలి నాయన. అయ్యా తండ్రి, కేవలం వినువారంగా, కేవలము నాయన నాలెడ్జ్ కోసం కాదు నాయన, మేము నిన్ను వర్షిప్ చేయాలి. మా జీవితాలు మీకు ధారాళంగా కుమ్మరించబడాలి నాయన, పానార్పణం చేయబడాలి తండ్రి. నీకు స్తోత్రాటి కృప మాకు దయచేయమని, మీరే మహిమ పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.